హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సుల్లో అటు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోను ఇటు స్టేట్ కౌన్సిలింగ్లోను మనం ఎలా అప్లై చేసుకోవాలి, కౌన్సిలింగ్లు ఏ విధంగా ఉంటాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి చాలామందికి కూడా తెలియదు. ఇక్కడ సీట్లు ఏ విధంగా కేటాయించబడతాయి అనే వివరాలు పూర్తిగా ఈ కౌన్సిలింగ్ అప్డేట్స్ను మీ అందరికీ కూడా వివరించబోతున్నాను. ముందుగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్, స్టేట్ కౌన్సిలింగు, తర్వాత మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కేటగిరీ, ఈ 4 కేటగిరీలు కూడా కౌన్సిలింగ్ విధానం అనేది ఉంటుంది. ముందుగా ప్రతి మెడికల్ కళాశాలల్లో దేశంలో దాదాపు 1,05,000 సీట్లు వరకు మెడికల్ కళాశాలల్లో సీట్లు ఉన్నాయి. అందులో 55,000 సీట్లు చేసి గవర్నమెంట్ కళాశాలలోనూ రిమైనింగ్ ప్రైవేట్ కళాశాలలో సీట్లు ఉంటాయి. ప్రతి మెడికల్ కళాశాలలో కూడా మనం కౌన్సిలింగ్ ప్రారంభమైన తర్వాత 15% సీట్లు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కేటాయించబడతాయి. 15% సీట్లు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ, ఏఎఫ్ఎంఎస్ కళాశాలల్లోనూ, ఎయిమ్స్ కళాశాలల్లోనూ, జిప్మర్ కళాశాలల్లోనూ 15% సీట్లు ప్రతి మెడికల్ కళాశాలలో కూడా దేశంలోని ఏ విద్యార్థి అయినా ఎక్కడైనా తమకు నచ్చిన కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు పాల్గొనవచ్చు. అర్థమైంది కదా? ప్రతి విద్యార్థి దేశంలో తమకు నచ్చిన కళాశాలల్లో ఏ రాష్ట్రంలో అయినా చదవాలనుకుంటే ఆ విద్యార్థులు 15% కోటాలో ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మాత్రమే తమకు నచ్చిన కళాశాలలో తమకు నచ్చిన రాష్ట్రంలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ను వాళ్ళు కండక్ట్ చేసేది డీజీఎంఎస్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఆల్ ఇండియా కౌన్సిలింగ్ను నిర్వహిస్తాయి. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో 15% సీట్లలో దేశంలోని ఏ విద్యార్థి అయినా తమకు నచ్చిన కళాశాలలో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు ఈఎస్ఐసి మెడికల్ కళాశాలలో కూడా ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోనే అప్లై చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు కూడా సార్ ఈఎస్ఐసి కళాశాలలో మనం ఎలా అప్లై చేసుకోవాలి అని అనుకుంటారు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఏఎఫ్ఎంఎస్సి కళాశాల పూణేలో కానీ, ఈఎస్ఐ కళాశాలలో కానీ, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ కళాశాలలో కానీ, తర్వాత డీమ్డ్ మెడికల్ కళాశాలలో కానీ మీరు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మెడికల్ కళాశాలల్లో ఉన్న సీట్లలో 15% సీట్లు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పోతాయి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో విద్యార్థులకు కేటాయించడం జరుగుతుంది. తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ మిగతా 85% సీట్లు భర్తీ చేస్తారు. ప్రతి మెడికల్ కళాశాలలో కూడా అంతే. 15% ఆల్ ఇండియా కోటాలోనూ, మిగతా 85% వాళ్ళ స్టేట్ కోటాలోనూ భర్తీ చేయటం జరుగుతుంది. ఈ భర్తీ చేసే సీట్లలో ముఖ్యంగా కన్వీనర్ కోటా ఉంటుంది. స్టేట్లలో మనం ప్రతి రాష్ట్రంలో కూడా ఆయా రాష్ట్రంలో 85% సీట్లలో ఒక్కొక్క మెడికల్ కళాశాలలో ఉన్న సీట్లు 100 సీట్లు ఉంటే 15% వచ్చేసి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పోతాయి. మిగతా రిమైనింగ్ 85%లో 50% కన్వీనర్ కోటా సీట్లు భర్తీ చేయటం జరుగుతుంది. కన్వీనర్ కోటా సీట్లు అంటే ఉచితంగా ర్యాంకు వచ్చిన విద్యార్థులకి కేటాయించబడే సీట్లు అన్నమాట. ఈ కన్వీనర్ కోటా సీట్లను ఉచిత సీట్లు, ఫ్రీ సీట్లు విద్యార్థులకు ర్యాంకుల ప్రకారం కేటాయించటం జరుగుతుంది. తర్వాత ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్లని కూడా ఉంటాయి. ఈ ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్లు కూడా కన్వీనర్ కోటాలోనే ఉచితంగా ప్రైవేట్ కళాశాలల్లో, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో సీట్లు కేటాయించటం జరుగుతుంది. ఉన్న 85% సీట్లలో 50% సీట్లు గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లోనూ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లోనూ కన్వీనర్ కోటా 50% సీట్లు భర్తీ చేస్తే మిగతా 50% సీట్లు ప్రైవేట్ కళాశాలల్లో, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 38% మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీలోను, ఎన్ఆర్ఐ కేటగిరీ సి కేటగిరీలో మిగతా రిమైనింగ్ 12%ను
భర్తీ చేస్తారు. అర్థమైంది కదా. 15 ఒక మెడికల్ కళాశాలల్లో ఉన్న సీట్లలో 15% ఆల్ ఇండియా కోటాకు పోతాయి. మిగతా రిమైనింగ్ 85% సీట్లలో స్టేట్ కౌన్సిలింగ్లు ఆయా స్టేట్ యూనివర్సిటీలు, హెల్త్ యూనివర్సిటీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు, తర్వాత తెలంగాణలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈ స్టేట్ కౌన్సిలింగ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆయా రాష్ట్రాలలో ఆయా హెల్త్ యూనివర్సిటీలు కౌన్సిలింగ్ అథారిటీ వాళ్ళు స్టేట్ కౌన్సిలింగ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 85% సీట్లలో 50% సీట్లు, సగం సీట్లు ఉచితంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోనూ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోనూ ఉచితంగా భర్తీ చేస్తారు. గవర్నమెంట్ కళాశాలల్లో ఉచితంగా భర్తీ చేస్తారు. ప్రైవేట్ కళాశాలల్లో 50% సీట్లు ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్లు అంటారు. తర్వాత రిమైనింగ్ 50%లో 38% బి కేటగిరీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేయడం జరుగుతుంది. తర్వాత ఎన్ఆర్ఐ కేటగిరీకి 12% సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా కన్వీనర్ కోటాలో సీట్ రానటువంటి వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకు డబ్బున్న వాళ్ళు ట్రై చేయడం జరుగుతుంది. మేనేజ్మెంట్ కోటాలో కూడా A1, A2 కేటగిరీ అంటే 2 కేటగిరీలు ఉంటాయి మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ సీట్లలో. ఒకటి వచ్చేసి 15% ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు. రిమైనింగ్ 85% సీట్లు కన్వీనర్ కోటాలో ఇక్కడ మేనేజ్మెంట్ కేటగిరీలో భర్తీ చేయడం జరుగుతుంది. ఆ మేనేజ్మెంట్ కోటాలో కూడా ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఏ మెడికల్ కళాశాలలో అయినా మనకు నచ్చిన రాష్ట్రంలో బి కేటగిరీలో మేనేజ్మెంట్ కోటాలో ఆల్ ఇండియా కోటా తరఫున మనం జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థులు కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే బి కేటగిరీలో 15% సీట్లు ఉన్న 38%లో 15% సీట్లు ఆల్ ఇండియా కోటాలో మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా సీట్లు గవర్నమెంట్ కళాశాలలోనూ ప్రైవేట్ ఏ కేటగిరీలోనూ భర్తీ చేయడం జరుగుతుంది. మనం లీస్ట్ కట్ ఆఫ్ కూడా చెప్పేది ఏమిటంటే ప్రైవేట్ కళాశాలల్లో లీస్ట్ కట్ ఆఫ్ ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ని లీస్ట్ కట్ ఆఫ్గా మనం చెప్తాం. ఈ సీట్లు కూడా ఎలా పంపిణీ చేస్తారంటే అన్ని గవర్నమెంట్ కళాశాలలో కానీ ప్రైవేట్ కళాశాలలో కానీ ఆల్ ఇండియా కోటాలో కానీ లేకపోతే స్టేట్లో కానీ సీట్ల కేటాయింపు ఎలా ఉంటుందంటే ముందుగా ఉన్న సీట్లలో 50% జనరల్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ విద్యార్థులకి ఓపెన్ కేటగిరీలో సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 50% సీట్లు వచ్చేసి రిజర్వేషన్ కేటగిరీస్కి బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, తర్వాత ఎక్స్ ఆర్మీ మ్యాన్, తర్వాత ఏదైతే క్యాప్ రిజర్వేషను, స్పోర్ట్స్ అండ్ గైడ్స్ ఇవన్నీ ఉన్నాయో వాటి కింద భర్తీ చేయటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే సీట్ల కేటాయింపులో ఓపెన్ కేటగిరీలో భర్తీ చేసే సీట్లలో ప్రతి విద్యార్థి కూడా ప్రతి కేటగిరీకి సంబంధించిన విద్యార్థికి సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. ఈ 50% సీట్లు అన్ని కేటగిరీలకి అన్రిజర్వ్డ్ ఓసీ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అందరికీ సీట్లు ఓపెన్ కేటగిరీలో 50% సీట్లు భర్తీ చేస్తారు. తర్వాత ఈ 50% రిజర్వేషన్ విద్యార్థులకు భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి రౌండ్లో సీట్లు భర్తీ చేసిన తర్వాత రెండో రౌండ్కు అప్గ్రేడేషన్కి వెళ్ళేటప్పుడు రెండో రౌండ్లో ఎంఆర్సీ కేటగిరీ కింద విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుందన్నమాట. ఈ ఎంఆర్సీ మెరిటోరియస్ రిజర్వేషన్ కేటగిరీలో ముందుగా రిజర్వేషన్ విద్యార్థులకు ఆయా కళాశాలలో అప్గ్రేడేషన్కు వెళ్ళేందుకు ముందుగా ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక కళాశాలలో విద్యార్థికి వచ్చిన సీటును అప్గ్రేడేషన్లో ముందుగా వాళ్ళ ఫస్ట్ ఎంఆర్సీ కోటాలో వాళ్ళకి అప్గ్రేడేషన్కు ఛాన్స్ ఇస్తారు. ఏ కళాశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ కళాశాలలో ఖాళీలు ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి ఎంఆర్సీ కోటాలో రిజర్వేషన్ అప్గ్రేడేషన్ ఉంటుంది. తర్వాత ఓపెన్ కేటగిరీలో విద్యార్థులకు అప్గ్రేడేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ అన్రిజర్వ్డ్ విద్యార్థులకు వచ్చేసి ఆ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న విద్యార్థులకి
కేటాయించిన తర్వాతే అన్రిజర్వ్డ్ విద్యార్థులకి అప్గ్రేడేషన్లో ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సెంట్రల్ యూనివర్సిటీలోను మరియు డీమ్డ్ యూనివర్సిటీలోను ఏఎఫ్ఎంసి కళాశాలల్లోనూ ఎయిమ్స్ జిప్మర్ కళాశాలల్లోనూ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వాలి. మీ రాష్ట్రాలలో మీ రాష్ట్రంలో ఉన్న కళాశాలలో మెడికల్ కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు స్టేట్ కోటాలో జాయిన్ అవ్వాలి. ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి, మంచి ఎడ్యుకేషన్ కావాలంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మీరు అప్లై చేసుకుని సెంట్రల్ యూనివర్సిటీల్లో జాయిన్ అయితే మీకు మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఒక సిస్టమేటిక్ మంచి విద్య అక్కడ అందుతుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్రతి మెరిట్ వచ్చిన విద్యార్థి, ప్రతి కేటగిరీలో కూడా మెరిట్ వచ్చిన విద్యార్థి కంపల్సరిగా ఈ ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకోవటం మానుకోకండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మీరు ముందుగా తెలుసుకోవాల్సింది సెంట్రల్ యూనివర్సిటీ కళాశాలలు ఎన్ని ఉన్నాయి, సీట్ మ్యాట్రిక్స్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఆగస్టు 14వ తేదీ, ఆగస్టు 15వ తేదీ దేశంలోని కళాశాలలన్నీ సీట్ మ్యాట్రిక్స్ ఎంసీసీ వెబ్ పోర్టల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు అన్ని కళాశాలలు కూడా దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీసు, డీమ్డ్ యూనివర్సిటీసు, పూణేలోని ఏఎఫ్ఎంసి కళాశాల, ఈ కళాశాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నమాట. దేశంలోని ప్రతి పౌరుడు కూడా మెరిట్ని బట్టి ఆ కళాశాలలో జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఈఎస్ఐ కళాశాలలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, అక్కడ చదివిన విద్యార్థులకు గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సెంట్రల్ యూనివర్సిటీలోను, ఈ డీమ్డ్ యూనివర్సిటీలోను, ఏఎఫ్ఎంసి మెడికల్ కళాశాలలోను, ఎయిమ్స్ జిప్మర్ కళాశాలలోనూ చదివిన విద్యార్థులకు మంచి గుర్తింపు, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మెరిట్ వచ్చిన ప్రతి విద్యార్థి వదులుకోకండి. సీటు వచ్చినా రాకపోయినా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మీరు అప్లై చేసుకుని ప్రతి కళాశాల కూడా మీకు నచ్చిన కళాశాల, మీకు నచ్చిన రాష్ట్రంలో పెట్టుకోండి. మంచి విద్య కావాలంటే మన రాష్ట్రంలోనే ఉన్న కళాశాలలో జాయిన్ అయితే సరిపోదు. మంచి కళాశాలలో మనం దేశం మొత్తం మీద ఎంచుకోవాలి. మెడికల్ స్టూడెంటు అంటే మంచి సెంట్రల్ యూనివర్సిటీలోను, మంచి ఎయిమ్స్ కళాశాలలోను, జిప్మర్ కళాశాలల్లోనూ, లేకపోతే పూణేలోని ఏఎఫ్ఎంఎస్ కళాశాలలోను, లేకపోతే ఈఎస్ఐ మెడికల్ కళాశాలలోనూ జాయిన్ అయ్యి మంచి ఎడ్యుకేషన్ కావాలనుకుంటాడు. మన భవిష్యత్తుకు మంచి జాబ్ వేకెన్సీస్, మంచి జాబ్ కావాలనుకున్నా, మంచి టాలెంటెడ్ డాక్టర్లు కావాలనుకున్నా ఈ కళాశాలలో జరిగితే మంచి గుర్తింపు ఉంటుంది. నేను పలానా ఢిల్లీ యూనివర్సిటీలో, సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను, మెడికల్ కళాశాలలో చదివాను, ఏఎఫ్ఎంఎస్ కళాశాలలో చదివాను అంటే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. అందుకోసమే ప్రతి కేటగిరీలో 600 మార్కులు పైన వచ్చిన ప్రతి విద్యార్థి కావచ్చు, ఎస్సీ కేటగిరీలో 500 మార్కులు, 480 మార్కులు వచ్చిన విద్యార్థి కావచ్చు, ఎస్టీ కేటగిరీలో 450 మార్కులు పైన వచ్చిన విద్యార్థులు కావచ్చు, కంపల్సరిగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో దేశం మొత్తం మీద అన్ని కళాశాలలకు కూడా మీరు సీట్ మ్యాట్రిక్స్ ఆగస్టు 14వ తేదీ చూసుకుని మీరు కళాశాలల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు చేసుకుని మంచి కళాశాలలో సీట్లు సంపాదించుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. జై హింద్.